పాండవులకు కౌరవులకు గురువు ఎవరు? ద్రోణాచార్య. ద్రోణాచార్య గురువు. విలువిద్యలు, అస్త్ర విద్యలు, అడ్మినిస్ట్రేషన్ అన్నీ గురువు దగ్గర నేర్చుకోవాలి రాజకుమారులందరూ. అలా ద్రోణాచార్యుడు మన రాజకుమారులు చెప్తూ అశ్వత్థామ కూడా కొన్ని వెరీ వెరీ సీక్రెట్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇప్పుడు సింధూర్లో మాట్లాడినాం కదా, క్రిస్టియన్స్ అనుకోండి, అటెంట్ అనుకోండి, అది ఇప్పుడు క్రిస్టియన్ చేతిలో అంటే వాడు పేరు చేస్తారు కదా. అలాగే అశ్వత్థామకి ఇవ్వడం వల్ల అశ్వత్థామ ఏం చేశాడు? చిన్న పిల్లలను చూడకుండా రాజకుమారులందరినీ పాండవులకు చిన్న పిల్లలు చంపేశాడు. అందుకే అశ్వత్థామ యూజ్లెస్ అంటాం కదా. యోగ్యత ఎరిగి దానం కానీ ఇవ్వాలి. అది అశ్వత్థామ ఎగ్జామ్. పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే జీవితాంతం లోబడి బానిసలుగా చేతులు మర్చుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీయుడే బ్రతకాల్సి ఉంటుంది. భీష్ముడు చాలా పవర్ఫుల్ శక్తి మన ఉంటుంది, యుద్ధనీతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కానీ పాత తెలియకుండా దుర్యోధనుడికి హామీలు ఇవ్వడం వల్ల నిర్వీయుడైపోయాడు. దుర్యోధనుడు రాజు చెప్పిందే విని అధర్మం పక్కన ఉండడం జరిగింది అన్నాడు. అలాగే ఇప్పుడు మనకు ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చి మనం అందరము లేజీ అవుతున్నాం. ఉచిత పథకాలు తీసుకుంటానికి పైజన్ అందరికీ అది చెప్పవచ్చు. మనకి సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచేవారు అంటే ఉంటారు కదా, భజన మండలి అంటారు కదా, రాజుకు ఉంటారు మన దగ్గర కొన్ని వచ్చారు. ఇవి 3 అండి. భజన మండలి ఉన్నప్పుడు దాంతో అహంకారంతో ప్రజలందరినీ బాధిస్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది? వినాశం అవుతుంది. అహంకారం వల్ల ఏంటి? ధర్మం ఉంటుంది, పరిపాలన సరిగ్గా చేయడు. దానివల్ల ఏమవుతుంది? వినాశం అవుతుంది. ఎవరైతే అహంకారమైన రాజు ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఆయన పవర్ పోతుంది. మన సంపద, శక్తి, అధికారం ధర్మంగా వినియోగిస్తే కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చు. స్వార్థపరుడు, రాగద్వేషాలు కలవాడు, గర్విస్తూ జ్ఞానం కలిగిన వాడైనా తనవారి పట్ల అభిమానం గల అందరికీ రాజ్యాధికారం ఇస్తే తప్పక వినాశానికి దారిస్తుంది. ధృతరాష్ట్రుడు అంధుడు, కానీ అందరు నా పిల్లలు అనుకుంటూ వాళ్ళకి అన్ని చూస్తానని చెప్పి పాండవుల గురించి ఆలోచిస్తారు, కౌరవుల గురించి ఆలోచిస్తారు. అప్పుడు ఏమైతుంది? వినాశం జరుగుతుంది. తెలివితేటలకు ధర్మము, సుజ్ఞానము తోడైతే విజయం తప్పక లభిస్తుంది. తెలివితేటలు ఏంటంటే జ్ఞానంతో పాటు సుజ్ఞానం అంటారు, ధర్మం ఉండాలంట. అది ఎవరు? అర్జునుడికి తెలుసు. అందుకే అర్జునుడు తెలివితేటలు, జ్ఞానాన్ని, ధర్మాన్ని నిలబెట్టేలాగా ఉపయోగించుకున్నాడు. అందుకే అర్జునుడిని మనం గొప్పగా చూస్తుంటాము. భారతంలో మోసము, కపటము, చిత్తుల మారి ఆలోచనలన్నీ అన్ని వేళలో చెలవు. అంటే ఇప్పుడు కన్నింగ్ చేస్తారు కదా, నక్క అంటే మనం మిత్రాల చిన్నప్పుడు కథలు విన్నాం కదా. అలాగే శకుని మామ అంతే కదా. భారతంలో ఈ కళ్ళ కపటం చేస్తుంటాడు. కపటం వల్ల ఏంటి? అది కొన్నిసార్లు వెళ్తే వినాశమైంది. కౌరవుల్లో దుర్భంగా జరిగింది, పాండవులు ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఏ శక్తి నీకు హాని చేయదు. ధర్మరాజు కొద్దిగా నైతిక విలువలు ఉంటాయి. ఇప్పుడు నైతిక విలువలు ఉంటాయి కాబట్టి ఏ హాని జరగలేదు. ఇది ఇలా ఒక వ్యక్తి బాగుండాలి, సమాజం బాగుండాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేస్తూ ప్రయత్నిస్తున్నాం. నైతిక విలువలు పాటిస్తూ తోటి మానవులకు సహాయ సహకారాలు అందిస్తే జై శ్రీరామ్. तेज प्रताप